హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే సూపర్ సెట్ నుంచి 2 హైరింగ్స్ అయితే మేము ముందుకు రావడం అయితే జరిగింది. ఒకటి వచ్చేసి విప్రో అనమాట. ఇంకోటి వచ్చేసి మనకి క్యాప్‌జెమినీ అంటే క్యాప్‌జెమినీ అనేది చాలా తక్కువ టైంలో మాత్రమే 6థ్ అక్టోబర్ అనేది మాత్రమే అనమాట. డెడ్ డేట్ అప్ టు 11:59 అనమాట. అలాగే 12 అప్రాక్సిమేట్లీ 12కి అనేది ఈ టెస్ట్ లింక్ అనేది ఈ యొక్క అప్లై లింక్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అందరూ అయితే అప్లై చేయండి. సో ఫ్రెండ్స్, అందరూ అయితే వీడియో చూస్తున్నారు కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకొచ్చేసి మనం అయితే హైరింగ్లోకి వెళ్ళిపోదాం. సో క్యాప్‌జెమినీ అనేది సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి అయితే హైర్ చేసుకోబోతుంది. సో ఎలిజిబిలిటీ వచ్చేసి 24, 25 బ్యాచెస్ అనేవాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి పాన్ ఇండియా వైజ్ అయితే హైర్ చేసుకోబోతున్నారు. సో అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసి 6థ్ అక్టోబర్ 11:59 వరకు అనమాట. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అందరూ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే అలాగే ట్రై చేయండి. సో ఈ ఆపర్చునిటీ అనేది సమ్ కాలేజెస్కి మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో కొన్ని కాలేజెస్కి అయితే లింక్ అయితే ఓపెన్ అవ్వదు. సో ఓపెన్ అవ్వనట్లయితే వాళ్ళ కాలేజెస్ అయితే నాట్ ఎలిజిబుల్ అనమాట. సో ఎవరికైతే లింక్ అయితే ఓపెన్ అవుతుందో సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట ఈ రోల్కి అనేది. సో మీకు ఇక్కడ వచ్చేసి రోల్ వచ్చేసి లైక్ 4 lakhs నుండి అలాగే 7,50,000 వరకు పర్ యానం ఇస్తారనమాట. ఇక్కడ వచ్చేసి మీకు సాలరీ బ్రేకప్ అనేది చేశారు. అనలిస్ట్కు ఫస్ట్ బేసిక్ రోల్కి వచ్చేసి 4.25 ఎల్పిఏ 4 LPA ఇస్తారు. అలాగే మీకు వచ్చేసి అనలిస్ట్కు సెకండ్, అలాగే అనలిస్ట్ కన్నా టాప్ మోస్టర్కి వచ్చేసి 5.75 ఎల్పిఏ అనేది ఉంటుంది అనమాట. అంటే 5.5 అప్రాక్సిమేట్లీ. అలాగే సీనియర్ అనలిస్ట్ అనే వాళ్ళకి వచ్చేసి 7.5 ఎల్పిఏ అనేది ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకు జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చారు. ఈ జాబ్ డిస్క్రిప్షన్లో మెయిన్గా వాళ్ళు మెన్షన్ చేసింది అయితే ప్రతి ఒక్క క్యాండిడేట్కి అనేది డిజిలాకర్ అకౌంట్ అనేది ఉండాలి. అలాగే యాక్టివ్ మొబైల్ నెంబర్ లింక్ విత్ దేర్ ఆధార్ నెంబర్ వైల్ అప్లయింగ్ ఫర్ ద జాబ్. ప్రతి ఒక్క ఆధార్ నెంబర్ అయితే మొబైల్ నెంబర్కి అయితే లింక్ అయి ఉండాలి. అలాగే డిజిలాకర్ అకౌంట్ అయితే మ్యాండేటరీ అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మీకు కీ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఇచ్చారు. లైక్ డిజైన్ డెవలప్స్ అలాగే మాడిఫైస్ ఇవన్నీ ఇచ్చారు. అలాగే టెస్టింగ్ చేయడం కానీ అలాగే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అలాగే డెవలప్మెంట్ అండ్ రీసెర్చింగ్ కానీ గురించి కానీ ఇచ్చారు. ఇంకా మీకు కావాల్సిన మెయిన్గా మీకు మెన్షన్ చేయాల్సిన స్కిల్స్ అయితే మీకు ఏవైతే స్కిల్స్ అయితే వచ్చుంటావో అవి మాత్రమే మెన్షన్ చేయండి రెజ్యూమేలో అయితే. మీరైతే ఏవైతే స్కిల్స్ అయితే మెన్షన్ చేస్తారో అవి మాత్రమే ఇంటర్వ్యూయర్ అనేది అడిగే ఛాన్సెస్ మరి ఎక్కువగా ఉంటాయి అనమాట. సో ఎలిజిబిలిటీ స్ట్రీమ్ వచ్చేసి బీఈ కానీ బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఆల్ స్ట్రీమ్స్ అయితే మీరు ఎలిజిబుల్ అనమాట. అలాగే ఎంసీఏ అండ్ ఎంఎస్సి, సిఎస్సి అండ్ ఐటీ స్పెషలైజేషన్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో మీరైతే అవన్నీ అయితే అగ్రీ చేసుకొని అయితే చేయాలి. ఇంకా మనకైతే హైర్ ఫ్లోకి జాబ్ డిస్క్రిప్షన్ ఇవన్నీ ఇవైతే అనమాట. సో ఒక్క నిమిషం అండి. సో అది అనమాట. మీకు హైర్ ఫ్లో కూడా ఉంటుంది. నాకైతే ఇక్కడ చూపించట్లేదండి. మీకు మేబీ నా ప్రొఫైల్ అనేది నాట్ ఎలిజిబుల్ కాబట్టి నాకేమని చూపించట్లేదు. మీరైతే ఒకసారి ఎలిజిబుల్ అంటే హైర్ ఫ్లోకి వెళ్ళి చూసుకోండి ప్రాసెస్ ఏమేమి ఉంటుంది, అసైన్మెంట్ ఎలా ఉంటుంది, అలాగే మీకు ఏమేమి ఉంటాయి. హైర్ ఫ్లో అనేది అంటే సీక్వెన్స్గా ఉంటుంది అనమాట. మీకు ఏ టెస్ట్ అయితే ఉంటాయో అవే టెస్ట్ అనేది ఉంటుంది. ఒకసారి అది వెరిఫై చేసుకోండి. సో నాకైతే ఇక్కడ చూపించట్లేదు. సో ఇంకో జాబ్ ప్రొఫైల్ వచ్చేసి మనకు వచ్చేసి విప్రో నుంచి అనమాట. విప్రో వచ్చేసి ఎలైట్ 2024 బ్యాచ్ని అయితే హైర్ చేసుకోబోతున్నది. ఇక్కడ వచ్చేసి మనకి కేటగిరీ ఏమేమి అయితే నాకైతే డిస్ప్లే చేయట్లేదు, ఎందుకంటే నా ప్రొఫైల్ అనేది నాట్ ఎలిజిబుల్ అనమాట. సో మీకైతే ఎలిజిబుల్ అయితే ఇవన్నీ అయితే మీకు అయితే చూపిస్తుంది అనమాట. సేమ్ ఇలాగే క్యాప్‌జెమినీ సేమ్ ఇలాగే అయితే హైర్ ఫ్లో అనేది ఉంటుంది. సో మీరు అక్కడికి వెళ్ళి అయితే వెరిఫై చేసుకోండి. సో అలాగే మీకు అప్లికేషన్ ఏమేమి కావాలి, అలాగే అప్లికేషన్ తర్వాత ఆఫరు, మన తర్వాత ఇంటర్వ్యూ ప్రాసెస్ అవన్నీ కూడా క్యాప్‌జెమినీలో ఉంటాయి. సో దీనిలో కూడా అలాగే ఉంటాయి. సో ఇక్కడ మీకైతే ఎలిజిబిలిటీ కాదంటే విప్రో మటుకు మాత్రమే ఇలాగైతే మీకైతే డిస్ప్లే చేస్తుంది. యువర్ కాలేజ్ ఈస్ నాట్ ఎలిజిబుల్, లేకపోతే మీకు మీ బ్రాంచ్ అనేది ఎలిజిబుల్ కదా, అలాగే మీకు మీ స్ట్రీమ్ అయితే ఎలిజిబుల్ కదా ఇట్లా చూపిస్తుంది. మీకు క్యాప్‌జెమినీ అయితే అలాంటివి ఏమి చూపించలేదండి. మీకు మీకు లింక్ అయితే ఓపెన్ అయ్యిందంటే మీ కాలేజ్ అయితే ఎలిజిబుల్, అలాగే మీ డిపార్ట్మెంట్ మీ క్వాలిఫికేషన్ అనేది అయితే
ఓకే అయితేనే మీకు లింక్ అయితే ఓపెన్ అవుతుంది, లేదంటే లేదండి. సో అది ఒకసారి చూసుకొని హైడ్ చేసుకొని, అలాగే స్కిల్స్ అయితే మ్యాండేటరీ మీకు వచ్చినవి మాత్రం మెన్షన్ చేయండి. సో ఎక్స్ట్రా అనేటివి మీరే అస్సలు మెన్షన్ చేయొద్దు, ఎందుకంటే మీ యొక్క ఇంటర్వ్యూలో అయితే మీ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు. అలాగే మనకి ఇక్కడ వచ్చి ట్యూరింగ్ అనేది జూనియర్ పైథాన్ డెవలపర్ అనేది హైడ్ చేసుకోబోతున్నది. ఇక్కడ వచ్చేసి మీకు మెయిన్ రెస్పాన్సిబిలిటీ ప్లాన్ అండ్ డిజైన్ అండ్ ఎగ్జిక్యూట్ ఎండ్ టు ఎండ్ వెబ్ ఆర్కిటెక్చర్స్ అనేవి మీరు ప్లాన్ కానీ డిజైన్ కానీ ఎగ్జిక్యూట్ కానీ చేయాల్సి ఉంటుంది. అలాగే బిల్డ్ స్కేలబుల్ అండ్ రెస్పాన్సిబుల్ వెల్ డాక్యుమెంటెడ్ స్టాక్స్ అనేవి. అలాగే మీకు ఇక్కడ జాబ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ, అలాగే మీకు ఇది వచ్చేసి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అనమాట. మీకు అట్లీస్ట్ 3 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట మ్యాండేటరీ. సో యాజ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్గా మీకు 3 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ప్రొఫైలాటిక్ ఎక్స్పీరియన్స్ ఇన్ వర్కింగ్ ఇన్ పైథాన్, మీకైతే పైథాన్లో అయితే వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అనమాట మ్యాండేటరీ. అలాగే ఫెమిలియారిటీ విత్ ఏఏ కానీ ఎంఎల్ కానీ కాన్సెప్ట్స్ కానీ, అలాగే రియాక్ట్ చేసుకో కాన్సెప్ట్స్ కానీ మీరైతే మీకు మీరైతే ఆ కాన్సెప్ట్స్లో మంచిగా ఉండాలన్నమాట. అలాగే ఎక్స్పీరియన్స్ అన్న వెబ్ డెవలప్మెంట్ టెక్నాలజీస్ అనేవి కూడా మీకు మంచిగా అడిగి ఉండాలి. అలాగే గ్రేట్ కమ్యూనికేషన్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ కూడా మీకైతే ఉండాలన్నమాట. సో ఈ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, అక్కడికి వెళ్ళి అయితే అప్లై చేసుకోండి. అలాగే మనకి ఇక్కడ అనేది గోటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే రోల్కి అప్లై చేసుకోబోతుంది. మనకి వచ్చేసి ఇక్కడ బెంగళూరు లొకేషన్ అనమాట. అలాగే రిమోట్, అలాగే ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీ అనమాట. ఇక్కడ మీకు మెయిన్గా కావాల్సినవి వచ్చేసి ఇక్కడ కొన్ని ఎక్స్పీరియన్స్ కానీ 1+ year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు జావా స్క్రిప్ట్ కానీ HTML5 కానీ, అలాగే CSS కానీ, అలాగే జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్ లైక్ రియాక్ట్ మెయిన్ కానీ, ఇవైతే మీకు ఫ్రేమ్వర్క్స్ అయితే మంచిగా ఉన్నట్లయితే ఈ జాబ్ అనేది మీకు అప్లై చేసుకోండి. అలాగే మీకు దానిపైన అయితే ఎక్స్పీరియన్స్ అయితే మ్యాండేటరీగా ఉండాలి, 1+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోస్ అయితే. సో ప్రీవియస్ వీడియోలో ఈరోజు అయితే చాలా హైరింగ్స్ అయితే పోస్ట్ చేస్తాను, ఎవరైనా చూడకుండా. సో మన వాట్సాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. సో వాట్సాప్లో అయితే జాయిన్ అయ్యేసి అక్కడికి వెళ్ళి అయితే వీడియోస్ ఉంటాయి, ప్రీవియస్ వీడియోస్ కూడా ఉంటాయి అనమాట. సో అయితే వచ్చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అందరూ అయితే హై అప్లై చేసుకోండి. సో క్యాబ్ జెమి అయితే మ్యాండేటరీ అనమాట, 6th మాత్రమే లాస్ట్ డేట్ అనమాట. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అందరూ అప్లై చేసుకోండి. ఫ్రెషర్స్ 24 బ్యాచ్ 25 బ్యాచ్ మ్యాండేటరీ అప్లై చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.